క్లైమ్స్ అనేవి అవ్వకపోవడం జరుగుతుంటుంది. మాకు క్లైమ్ కాలేదని చెప్తుంటారు. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో క్లైమ్ కాదు? క్లెయిమ్లో ప్రాబ్లం రాకూడదు అంటే పర్సన్ హూ ఇస్ రైటింగ్ ది అప్లికేషన్ అండ్ పర్సన్ హూ ఇస్ హెల్పింగ్ ద పర్సన్ టు రైట్ ది అప్లికేషన్, అది ఇన్సూరెన్స్ అడ్వైజరే కావచ్చు, ఏజెంటే కావచ్చు, ఈ షుడ్ హెల్ప్ హిమ్ ఇన్ రైటింగ్ ఎవ్రీథింగ్. ఆల్ ద కాలమ్స్ షుడ్ బి ఫిల్డ్. టర్మ్ పాలసీ ఇస్ నాట్ ఏ ప్రపోజ్డ్ పాలసీ. అంటే ప్రపోజ్డ్ పాలసీ అంటే ఏంటంటే ప్రపోజ్ చేస్తున్నట్టు కదా ఇన్సూరెన్స్లో ఉంది. పేరెంట్స్ కెన్ ప్రపోజ్ అ పాలసీ ఫర్ చిల్డ్రన్, హస్బెండ్ కెన్ ప్రపోజ్ అ పాలసీ ఫర్ వైఫ్ అండ్ వైఫ్ కెన్ ప్రపోజ్ అ పాలసీ ఫర్ హస్బెండ్. ఈ వైఫ్ ఈజ్ ఎర్నింగ్. ఇందులో దిస్ యాక్చువల్లీ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. ఇన్సూరెన్స్ ఈజ్ ప్రొటెక్షన్. ఇప్పుడు నేను పాలసీ తీసుకోవాలనుకుంటే ఇటు ఆన్లైన్లో తీసుకోవాలా లేదా ఏజెంట్ త్రూ వెళ్తే బాగుంటుందా అనేది వీళ్ళలో ఉండే డౌట్. ఒకవేళ అతను ఆన్లైన్ తీసుకుంటున్నాడంటే అతనికి ఇన్సూరెన్స్లో నమ్మకం వచ్చిందనమాట. మన కస్టమర్ దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం, పాలసీ ప్లాన్ ఒప్పుకున్నాడు, సైన్ చేశాడు, ఫస్ట్ మేము మాట్లాడాం, తీసుకున్నాం. పాలసీ రెన్యూవల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్సూరెన్స్లో నామినేషన్ గురించి ఏంటంటే సెక్షన్ 39 ఆఫ్ ది ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లో డీటెయిల్డ్గా చెప్పారు. నామినేషన్ కంపల్సరీగా ఉండాలి. ఎవరు నామినీగా ఉండాలి? వారసుల్లో ఎవరినైనా ఒక్కళ్ళనే నామినీగా ఉండడం మంచిది. హాయ్, హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కోచ్ సురేంద్ర గారు. నమస్తే సార్. నమస్కారం అండి. కొన్ని కేసెస్లో క్లైమ్స్ అనేవి అవ్వకపోవడం జరుగుతుంటుంది. మాకు క్లైమ్ కాలేదని చెప్తుంటారు. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో క్లైమ్ కాదు? మనం ఒకటి పాయింట్ చెప్పాను చూసారండి, మనం కాంట్రాక్ట్ అంటాం. లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎ కాంట్రాక్ట్, లీగల్ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ ఎంటిటీస్. One is company that is insurer, another is insured individual. సో వీళ్ళు కాంట్రాక్ట్లో ఎంటర్ అయినప్పుడు బేసిస్ ఏంటంటే ఒక అప్లికేషన్ రాయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా, అన్నీ రాస్తారు వాళ్ళు. అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. కంపెనీ వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూసిన తర్వాతే దే విల్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. వన్స్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ ప్రపోజల్, ఇది ప్రపోజల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు ఒక బాండ్ పంపిస్తారు. దాన్ని ఇన్సూరెన్స్లో డాక్యుమెంట్ అంటాం. ప్రపోజల్ ఈజ్ ది బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటాం, డాక్యుమెంట్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే రేపు ఏమన్నా డిస్ప్యూట్ వస్తే డాక్యుమెంట్లో ఉన్నది అయితే కంపెనీ హ్యాస్ టు ఎగ్జిక్యూట్, తప్పక ఇవ్వాల్సిందే అది, ఎందుకంటే అది లీగల్ కాంట్రాక్ట్ కాబట్టి అందుకు చెప్పాల్సి వచ్చింది. సో ఈస్ ఎ లీగల్ కాంట్రాక్ట్. ఎనీ డిస్ప్యూట్ విచ్ అరైజెస్ అవుట్ ఆఫ్ ది కాంట్రాక్ట్, either of the parties can go to a judicial authority for settlement. కాబట్టి క్లెయిమ్ అనేది ఏదైతే ఉందో, అంటే జనరల్గా ప్రాబ్లం వచ్చేదంటే మీరు అన్నట్టు రియాజ్ గారు, ప్రాబ్లం వచ్చేదంతా క్లెయిమ్స్లోనే వస్తుంది. అందుకే నేనేమన్నానంటే క్లెయిమ్లో ప్రాబ్లం రాకూడదు అంటే పర్సన్ హూ ఇస్ రైటింగ్ ది అప్లికేషన్ అండ్ పర్సన్ హూ ఇస్ హెల్పింగ్ ద పర్సన్ టు రైట్ ది అప్లికేషన్, అది ఇన్సూరెన్స్ అడ్వైజరే కావచ్చు, ఏజెంటే కావచ్చు, ఈ షుడ్ హెల్ప్ హిమ్ ఇన్ రైటింగ్ ఎవ్రీథింగ్. ఆల్ ద కాలమ్స్ షుడ్ బి ఫిల్డ్ అండ్ దట్ టు విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. రేపు ఏమీ ప్రాబ్లం రాకూడదు అన్నట్టు. తర్వాత నేను మీ దగ్గరికి వచ్చాను, ఏదో పాలసీ ఉంది, ఇందులో మీకు 15% వస్తుందండి, 20% వస్తుంది అని అన్నాను. నేను చెప్పింది ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద బాండ్ అనుకోండి. బాండ్లో వాళ్ళు 10-15% రాయాల. నేను చెప్పడం వేరు, బాండ్లో రాయడం వేరు. సో బాండ్లో ఏది ఉన్నదో అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్పానంటే దీస్ ఆర్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. సంబడి కెన్ ఎర్న్ 10%, సంబడి కెన్ ఎర్న్ 15% ఓకే, కానీ అక్కడ రాయకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్ విచ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు ఇన్సూరెన్స్లో ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటాము. ఈ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్లో ఏంటంటే బోత్ ద పార్టీస్ హ్యావ్ కమ్ టుగెదర్, have entered into a contract, and customers should have confidence in the company and the product and the future claims. అంతే కదా, నాకు నమ్మకం ఉంటేనే కదా నేను అందులో వెళ్ళిపోతాను. ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ ఈజ్ ఆల్సో ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ద కస్టమర్ ఈజ్ గివింగ్ ఆల్ ద నెసెసరీ ఇన్ఫర్మేషన్ టు ద కంపెనీ వాట్ కంపెనీ వాంట్స్. ఎందుకంటే వాళ్ళు ఆ రిస్క్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అతన్ని ఇన్సూరెన్స్ కవర్ ఇస్తున్నారు, కాబట్టి వాళ్లకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలి. బాగుంటే ఎప్పుడైతే క్లెయిమ్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లము రాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, సిగరెట్ తాగుతున్నాను, సిగరెట్ కాదు అంటే ఎలా అవుతుందంటే, క్లెయిమ్ వచ్చింది అనుకుందామండి ఒక అతనికి. ఇప్పుడు ఇంకోటి ఇందులో చెప్పాల్సింది ఏంటంటే,
ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంది. ఓకే. కంపెనీ హెస్ గాట్ ఆల్వేస్ దే కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీ క్లెయిమ్ విచ్ కమ్స్, అంటే వాళ్ళకి సస్పిషన్ వస్తే చేయొచ్చు అనమాట. కానీ ఈ మధ్య కొంచెం అమెండ్ చేశారు ఏంటంటే ఫస్ట్ 3 yearsలో ఏదైనా ఇన్ఫర్మేషన్ విచ్ దే ఫైండ్ విచ్ ఈస్ నాట్ ట్రూ, విచ్ ఈస్ మిస్రెప్రజెంటెడ్ ఆర్ సప్రెస్డ్, దే కెన్ రిఫ్యూజ్ ది క్లెయిమ్ అండ్ టర్మినేట్ ది పాలసీ వితిన్ 3 years అవుతాయి. 3 years తర్వాత అవుతే ఇన్వెస్టిగేషన్ మే నాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ 3 years ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్. 3 years తర్వాత అయితే ఇప్పుడు అమెండ్ చేశారు, ముందు అలా ఉండేది కాదు. పాలసీ తీసుకున్నప్పటి నుంచి క్లెయిమ్ వచ్చేంత వరకు కూడా కంపెనీ కెన్ ఆల్వేస్ ఫైండ్ అవుట్ అని ఉండేది. ఇప్పుడు అలా లేదు. లెట్ us సే దట్ 2 yearsలో ఒకతను చనిపోయాడు. వీళ్ళు చనిపోయినప్పుడు కంపెనీకి ఎలా తెలుస్తుంది? ఏం తెలియదుగా. కంపెనీ డస్ నాట్ నో దట్ సంబడి షుడ్ ఇన్ఫార్మ్. ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు? నామినీ ఇన్ఫార్మ్ చేస్తాడు, ఫ్యామిలీ మెంబర్ ఇన్ఫార్మ్ చేస్తాడు. ఒకవేళ అడ్వైజరో ఏజెంటో వాళ్ళకి క్లోజ్గా ఉన్నాడు అంటే అతను కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇట్ షుడ్ బి ఏ రిటర్న్ కమ్యూనికేషన్ టు ద కంపెనీ. కంపెనీకి కమ్యూనికేషన్ రాగానే కంపెనీ వాళ్ళు ఒక లెటర్ రాస్తారు, ఏమంటే మీరు డాక్యుమెంట్స్ పంపించండి. మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈస్ డెత్ సర్టిఫికేట్ అండ్ బాండ్, ఇవన్నీ పంపించండి అంటారు. అవి కంపెనీకి వచ్చిన తర్వాత కంపెనీ హ్యాస్ టు డిసైడ్ విత్ ఇన్ 30 days క్లెయిమ్ సెటిల్ చేయాలి యాజ్ పర్ ది IRDA రూల్. IRDA అనే రూల్ అన్నిట్లో కూడా ఉందండి. ఎవ్రీవేర్ దే గివెన్ టైం పీరియడ్ అనమాట, దాన్ని టర్న్ అరౌండ్ టైం అంటారు అనమాట. ఆ టైం పీరియడ్లో కంపెనీ హ్యాస్ టు యాక్ట్. ఎందుకంటే IRDA ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ రెగ్యులేటర్. ఆ రెగ్యులేటర్ విల్ లుక్ ఇన్ టు దట్ వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్లీ ఆర్ నాట్ అని. సో వాళ్ళు మనం ఇచ్చేయాలి. ఇది 2 yearsలోనే క్లెయిమ్ వచ్చింది. అతను 1 crore పాలసీ తీసుకున్నాడు, 2 yearsలో క్లెయిమ్ వచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఆల్వేస్ గివ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి రీసెంట్ అబౌట్ 2 years or 3 years బ్యాక్ అనుకుంటాను, ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక క్లెయిమ్ వచ్చింది. ఒక లేడీ 1 crore పాలసీ డెత్ జరిగినట్టు వచ్చింది. 6 monthsలోనే వచ్చింది ఇది పాలసీ వస్తే. దే వెంట్ ఫర్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు వెళ్తే ఇంట్లో చూస్తే షీఈస్ దేర్, షీఈస్ అలైవ్. హస్బెండ్ ఏం చేశాడు, సమ్హౌ మ్యానిపులేట్ చేసేదో చేసి ఆమెకి 1 crore పాలసీ ఇచ్చాడు. ఈ వాంట్ టు టేక్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. చనిపోయాడు. వాళ్ళు ఏం చేశారు, ఏదో డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి హాస్పిటల్ దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి దాని పేరు మార్చి అవి చేసి వాళ్ళు సబ్మిట్ చేశారనమాట. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇది బయటపడింది అనమాట. ఇది ఫ్రాంక్ కేసు కనబడింది, మనిషి కనబడ్డారట. అలాగే ఇప్పుడు 2 yearsలో జరిగింది అనుకోండి. 2 yearsలో బికాస్ ఆఫ్ పర్ఫెక్ట్ రీజన్తో చనిపోవచ్చు. సడన్ కార్డియాక్ అరెస్ట్ కావచ్చు కదండి, క్యాన్సర్ వచ్చి చనిపోవచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అయి చనిపోవచ్చు. అప్పుడు ఏం లేకపోయి ఉండొచ్చు, సడన్గా థింగ్స్ మైట్ ఆఫ్ డెవలప్. వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. సో IRDA గివ్స్ పర్మిషన్ ఫర్ ది 180 days టైం ఇస్తుంది ఇన్వెస్టిగేషన్కి. సో దే విల్ గో టు డాక్టర్స్, దే విల్ గో టు హాస్పిటల్స్, దే విల్ గో టు దేర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎంప్లాయర్స్ దగ్గరికి కూడా వెళ్తారు. ఎందుకంటే ఎంప్లాయర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎప్పుడైనా మెడికల్ లీవ్ పెట్టారా, హాస్పిటల్కి వెళ్తే ఎప్పుడైనా అడ్మిట్ అయ్యారా, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మన వాళ్ళు ఇక్కడ స్మోక్ చేయడని చెప్పొచ్చు, కానీ డాక్టర్ దగ్గర అయితే చెప్పక మానరుగా, అబద్ధాలు చెప్పలేరుగా. బీపీ ఇక్కడ లేదు అన్నా కూడా డాక్టర్ దగ్గర పోతే ఉండండి బీపీ ఉందండి, నేను డయాబెటీస్ ఆ మెడిసిన్స్ తీసుకుంటున్నానండి, ఈ మెడిసిన్, అక్కడ మాత్రం ఎవరు అబద్ధాలు ఆడరు. సో అక్కడ బయటపడిపోతాయి. ఒకవేళ బయటపడింది అనుకోండి, యూ సప్రెస్ ద ఫ్యాక్ట్, దెన్ క్లెయిమ్ విల్ బి రిఫ్యూజ్డ్. ఇదైతే స్ట్రైట్ ఫార్వర్డ్ క్లెయిమ్. వేరే కారణాల వల్ల క్లెయిమ్. ఇంకోటి ఏంటంటే IRDA హ్యాస్ డెవలప్డ్ మెథడ్ నోన్ యాజ్ IGMS, ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఎవ్రీ కంపెనీ షుడ్ హ్యావ్ ఎ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అని. అంటే ఏవైనా కంప్లైంట్స్ వస్తే వాళ్ళు హ్యాండిల్ చేయాలి అని. ఇక్కడ రిజెక్షన్ లెటర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు నోడల్ ఆఫీసర్కి రాయొచ్చు. గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్లో నోడల్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారనుకోండి, ఇప్పుడు మీరన్న పాయింట్ వస్తుంది. వాళ్ళకి వీళ్ళకి ఏం హక్కు ఉంది, వీళ్ళకి ఏమున్నాయి, డోర్స్ ఉన్నాయి, అసలు అవకాశాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు అని. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ ఓంబడ్స్మన్ అండి. ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్ ఈజ్ డిఫరెంట్, బ్యాంకింగ్ ఓంబడ్స్మన్ ఈజ్ డిఫరెంట్, ఎలక్ట్రిసిటీ ఓంబడ్స్మన్ ఆర్ డిఫరెంట్. వీళ్ళందరూ దే ఆర్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ అప్రోచింగ్ దిస్ ఓంబడ్స్మన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీళ్ళకి లాయర్స్ అవసరం లేదు, విట్నెసెస్ అవసరం లేదు. సో క్లెయిమ్ రిజెక్ట్ చేశారు, రెండు రిజెక్షన్ లెటర్స్ వచ్చాయి.
And these ombudsmen are placed in different parts of India. There are 18 ombudsmen across India. Andhra Pradesh and Telangana ombudsman is there in AC Ghats, Lakdi Kapul దగ్గర. So somebody can approach him for life insurance and general insurance. ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి? రిజెక్షన్ లెటర్స్ వచ్చిన తర్వాత within 1 year they have to go to ombudsman. ఆయన లిమిట్ 50 lakhs వరకు. ఏమి ఇవ్వాలి? ఒక లెటర్ ఇవ్వాలి, రిజెక్షన్ లెటర్ ఇవ్వాలి. ఆయన అంటాడు బాండ్ కూడా ఇవ్వండి అంటాడు, డాక్యుమెంట్ ఇవ్వమంటారు. ఆయన రిజెక్షన్ లెటరు, డాక్యుమెంట్ చూస్తాడు. నేను ముందే చెప్పాను, డాక్యుమెంట్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ కాంట్రాక్ట్. డాక్యుమెంట్లో ఏముంది, వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు. ఇఫ్ ఈస్ కన్విన్స్డ్ దట్ క్లెయిమ్ ఈజ్ జెన్యున్, ఈ విల్ ఆస్క్ ద కంపెనీ, ఏమండి వాళ్ళకి క్లెయిమ్ జెన్యున్గా ఉంది, మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు. అండ్ ఇఫ్ ది కంపెనీ అగ్రీస్, వాళ్ళకి కస్టమర్కి ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఏమండి కంపెనీ ఈజ్ రెడీ, మీరు ఈవెన్ కంప్లైనెంట్ ఈజ్ రెడీ అనుకోండి, వాట్ ఎవర్ ద క్లెయిమ్ సెటిల్మెంట్ ఉందంటే within 15 days దే విల్ సెటిల్ ద మ్యాటర్. అప్పుడు ఈ ombudsman ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ ఆర్బిట్రేటర్ ఆర్ మీడియేటర్ ఆర్ కన్సిలియేటర్ లాగా, మధ్యవర్తి లాగా యాక్ట్ చేస్తాడు. లేదు, కంపెనీ యాక్సెప్ట్ చేయాలి, ombudsman's రిక్వెస్ట్ దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్, దెన్ హీ హ్యాస్ టు గివ్ అన్ అవార్డ్, అంటే జడ్జిమెంట్, దాన్ని అవార్డ్ అంటారు, within 90 days. దట్ ఈస్ బైండింగ్ ఆన్ ద కంపెనీ. అండ్ జడ్జిమెంట్ ఇచ్చాడు అనుకో, దే కెనాట్ గో బ్యాక్. 50 lakhs ఇవ్వాల్సిందే, 1 crore ఇవ్వాల్సిందే. అంటే 1 crore అంటే ఈయన దగ్గర లిమిట్ కాదనుకోండి, 50 lakhs అనుకున్నాం ఇచ్చేది. బట్ కంప్లైనెంట్ హ్యాస్ గోట్ అ రైట్ టు గో టు అనదర్. హీఈస్ నాట్ హ్యాపీ విత్ ది అవార్డ్, జడ్జిమెంట్తో హీఈస్ నాట్ హ్యాపీ, హీ కెన్ గో టు అనదర్ జ్యుడిషియల్ అథారిటీ. సో ombudsman అనే దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈజ్ ఆల్వేస్ లుక్స్, ఎందుకంటే అన్ని ఫ్రాంక్గా కనబడతాయి కదా. పాలసీ హోల్డర్స్కి మంచి ప్రొటెక్షన్ ఎక్కడంటే ombudsman వెళ్ళాలి. 50 lakhs కంటే ఎక్కువ ఉంది, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది జడ్జ్మెంట్ అవార్డ్ ఆఫ్ ది ombudsman, వాట్ ఆర్ ది అదర్ ఆల్టర్నేటివ్స్ అనుకుంటాం. దెన్ కన్జ్యూమర్ ఫోరమ్స్ అని ఉన్నాయి. కన్జ్యూమర్ ఫోరమ్స్ హ్యావ్ బిన్ ఫార్మ్డ్ ఇన్ 1986 బికాస్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అప్పుడు వచ్చింది, వినియోగదారుల చట్టం. వినియోగదారులకు కొన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళకి. ఏ ప్రోడక్ట్ అయినా, ఏ సర్వీస్ అయినా, దాంట్లో డిఫెక్ట్ ఉన్నా, సరిగ్గా లేకపోయినా, దే హ్యావ్ ద రైట్ టు కంప్లైంట్ అనమాట. సో దే కెన్ గో టు కన్జ్యూమర్ ఫోరమ్స్. ఇందులో 3 రకాలు ఉన్నాయి: డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. డిస్ట్రిక్ట్ ఫోరం ఏమో అప్ టు 1 crore, 1 crore to 10 crores ఏమో స్టేట్ కమిషన్, మోర్ దెన్ 10 crores అవుతేనేమో నేషనల్ కమిషన్. అంటే ఇక్కడ ఇలా అనుకోండి, డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ లాగా అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ కూడా ఇట్స్ మోస్ట్ అఫోర్డబుల్ అప్రోచ్, లాయర్స్ అవసరం లేదు, యూ కెన్ ప్రజెంట్ యువర్ ఓన్ కేస్. కానీ అక్కడ టైం టేకిన్ ఈజ్ మోర్, ఎందుకంటే 2000 products అండ్ సర్వీసెస్ ఆర్ ఇన్ దేర్ జ్యూరిస్డిక్షన్. సో ఏ ప్రోడక్ట్ అయినా, ఏ సర్వీస్ అయినా వాళ్ళ దగ్గరికి వస్తుంది కాబట్టి, వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ని చూడరు కాబట్టి టైం ఎక్కువ తీసుకోవచ్చు, అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇది వీళ్ళకు ఉన్న అవకాశాలు. తర్వాత ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు ఇంటర్నెట్ IRDA వెబ్సైట్కి వెళ్ళి IRDAని అడిగినా కూడా వాళ్ళు గైడ్ చేయడానికి ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, మధ్యవర్తి ఎవరైనా ఉన్నారనుకోండి, ఏజెంట్ ఆర్ అడ్వైజర్ ఆర్ మేనేజర్, దే విల్ ఆల్సో హెల్ప్ దెమ్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్ ఆల్సో. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు అందుకే మనకు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో ఈ ఉన్నాయి, ఈ బెనిఫిట్స్ ఉంటాయని అనుకోవచ్చు మనం. అంటే క్లెయిమ్లో ఏ రకాలు ఉంటాయంటే, ఒకటి డెత్ క్లెయిమ్ ఉంది, ఇంకోటి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంది, మన మధ్యలో మనీ బ్యాక్ పాలసీస్ ఉన్నాయి, మధ్యలో డబ్బులు వస్తాయి, దాన్ని సర్వైవల్ బెనిఫిట్స్ అంటూ అదొక క్లెయిమ్, యాక్సిడెంటల్ డెత్ అయితే అదొకటి, డిజబిలిటీ బెనిఫిట్ అయితే అదొకటి, పెన్షన్ అయితే అదొక బెనిఫిట్, రైడర్ బెనిఫిట్ అయితే రైడర్ బెనిఫిట్, ఇవన్నీ క్లెయిమ్సే అంటాం మనం. ఇది క్లెయిమ్ గురించి మనం చెప్పాల్సిన విషయం. ప్లెజర్. రైట్, థ్యాంక్ యూ. ఏ ఇన్స్టెన్స్లో అయినా కానీ ఈ నామినేషన్ అనేది, ఈ నామినీ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఎవరు నామినీగా ఉండాలి ఏంటంటే, ఒక్కడే నామినేషన్ ఎందుకంటే మేము 2-3 పెట్టుకుంటామండి అంటారు, నో రెస్ట్రిక్షన్. ఒకవేళ మైనర్ని నామినేట్ చేస్తారనుకోండి, కొందరు పేరెంట్స్కి ఏంటంటే, మదర్ కానీ ఫాదర్ కానీ డాటర్ పేరు మీద పెడదాం లేదా సన్ పేరు మీద పెడదాం నామినీ అనుకుంటారు. ఈ మైనర్ హెస్ నాట్ బికమ్ ఎ మేజర్, ద మనీ విల్ గో టు. ఎక్కడైనా కూడా ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, ఒక నామినీ ఉన్నాడంటే, నామినీ ఓన్లీ రిసీవ్ ద మనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పర్సన్స్ హు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పర్టికులర్ అమౌంట్. ఓకే.